కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ కలకలం రేపుతోంది. పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన కోడిగుడ్ల నుండి దుర్గంధం రావడంతో పగలగొట్టి చూడగా గుడ్డు లోపల కుళ్లిపోయింది. ఇలాంటి గుడ్లను పిల్లలు చూసుకోకుండా తింటే వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటని శశాంక్ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో కూడా జిల్లాలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు మాత్రం సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా హడావిడి చేయడం, మళ్లీ సమస్యను గాలికి వదిలేయడంపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోడిగుడ్ల ఏజెన్సీలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు కొండ శశాంక్. నేను ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్లో నివసిస్తున్నాను. మాది కంచుకోట కాలనీ. ఇక్కడ అంగన్వాడీలో మేము కోడిగుడ్లు తెచ్చుకున్నాము అబ్బాయికని. అవి మొత్తం కుళ్ళిపోయి మొత్తం దుర్వాసనతో కూడుకొని ఉన్నాయి. లోపల మొత్తం నల్ల నల్లగా మొత్తం గడ్డగట్టి ఉన్నాయి. అది మేము తెచ్చుకున్నాము, మాకు కూడా తెలియదు. మేము తీసుకున్న తర్వాత ఇవాళ ఓపెన్ చేసి చూసే వరకు అట్లా ఉన్నాయి. అది రేపటి రోజున వేరే పిల్లలకు పోయినా కూడా అది చూడనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు అనారోగ్యం పాలవుతారు. మేము చూసినాం కాబట్టి మాకు ఓకే, నో ప్రాబ్లం, ఇప్పుడైతే మాకేం సమస్య లేదు. కానీ చూడనప్పుడు వాళ్ళు దానికి ఉడకబెట్టి మనం గుడ్డు పెట్టినప్పుడు వాళ్ళకు ఇన్ఫెక్షన్స్, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అందరు తల్లిదండ్రులు గమనించగలరు, ఈ విషయంలో అందరూ గమనించగలరు.